హలో, అందరికీ నమస్కారం అండి. ఈ పొద్దు నేను ఇది చికెన్ అండి, ఫ్రోజన్ చికెన్ అండి. ఇది ఎలా కట్ చేయాలో నేను ఈ పొద్దు మీకు చూపిస్తాను. చూడండి. ఇమినబడికి చూడండి, ఇయర్ ఉన్నట్టు. ఇప్పుడు చూడండి, ఇలా ఉంటుంది కదండి చికెన్. ఇలా కట్ చేసుకోవాలండి. నేను ఇది వచ్చేసి ఇప్పుడు చికెన్ ఫ్రై అండి. చికెన్ ఫ్రైకి నేను కట్ చేస్తున్నాను చిన్న చిన్న పీసెస్గా. ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా నీట్గా ఈ స్కిన్ అంతా ఇలా తీసేసుకోవాలా. ఇలా బాగా కట్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఫ్రైకి, చికెన్ ఫ్రైకి అండి ఇది. ఇలా చూడండి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలా. ఇలా ఈ స్కిన్ ఇలా తీసేసేయాలండి. ఇలా తీసేసి లెగ్ వచ్చేసి చూడండి, ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. మొత్తం చికెన్ మనం కట్ చేసి పెట్టుకున్నాము. ఆ తర్వాత మసాలా కలుపుకుందాము. ఇలా క్లీన్ చేసుకోవాలి. చూడండి, మనం స్కిన్ అంతా తీసి పడేస్తామండి. ఎందుకంటే ఫ్రోజన్ కదండి, ఎన్ని రోజుల నుంచి ఫ్రీజర్లో ఉంటుందో అది అంత టేస్ట్ బాగుండదు. ఇలా పీసెస్గా కట్ చేసుకున్నాము. ఇది చికెన్ ఎలా కట్ చేయాలో ప్రాసెస్ మీకు నేను చూపిస్తున్నానండి. మీకు ఎవరికన్నా ఉపయోగపడుతుందని. ఒక సింపుల్గా మనం ముందుగా ఫ్రీజర్లో పెట్టుకునే చికెన్ వచ్చేసి మనం తీసి నీళ్ళల్లో పెట్టి కొద్దిసేపు పెట్టుకోవాలండి. ఐస్ అంతా పోతుంది. ఆ తర్వాత మనం ఇలా కట్ చేసుకోవాలి. కోయట్లో ఉండే వాళ్ళందరికీ బాగా ఎక్స్పీరియన్స్ అండి కట్ చేసేది కోళ్ళు. ఎందుకంటే కోయట్ ఎండల్లో చాలామంది ప్రతిరోజు చేసే పనే ఇదండి. మన ఇండియాలో మనం చికెన్ షాప్లో అయితే తెచ్చుకుంటాము. ఇలా ఫ్రీజర్ చికెన్ మనం ఎప్పుడు తెచ్చుకోము కదా. అందుకే ఎవరికన్నా ఉపయోగపడుతుందని నేను ఈ వీడియో చేస్తున్నానండి. ఇలా చూడండి ఎలా కట్ చేస్తున్నాను. చాలా నీట్గా కట్ చేస్తున్నాను కదండి. చూడండి, నేను ఇలా కడిగి కట్ చేసి పెట్టుకున్నాను కదండి. ఈ చికెన్ మొత్తం నేను ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. ఆ తర్వాత ఈ చికెన్ అంతా ఆ గిన్నెలోకి వేసేద్దాము. ఇలా నీట్గా కడిగి ఈ గిన్నెలోకి వేసేసుకున్నానండి. మా ఇంట్లో ఒక బాబు తీసినాడండి వీడియో. నేను కట్ చేస్తూ ఉంటే చికెను, అంటే నేను బాగా తీయలేకపోయినాను.
అని చెప్తున్నాడండి. నేను చెప్పినా పర్వాలేదులే, నేను ఒక చేత్తో వీడియో చేస్తా, ఒక చేత్తో కలుపుతానండి. అందుకు సరిగా పర్ఫెక్ట్గా వస్తుందో రాదో తెలియదు, కానీ ప్రయత్నిస్తూ ఉంటాను. ఓకే అండి, ఇలా నేను చూపించేటివన్నీ మనము స్పైసీ వేసుకోవాలా. ఇది చికెన్ ఫ్రైకి అండి. ఇప్పుడు సాల్ట్ కొంచెం వేసుకొని, అలానే ఫుడ్ కలర్ కొంచెం వేసుకొని మొత్తం బాగా మనము మిక్స్ చేసి పెట్టుకుందామండి. మొత్తం మిక్స్ బాగా నీట్గా కలుపుకుందాము. ఇలా కలుపుకోవాలండి. ఇది చికెన్ పకోడా వేసుకునేదానికి. ఈ పొద్దు లంచ్కి వచ్చేసి చికెన్ పకోడా అండి. ఇలా మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేను ఇప్పుడు ఫ్రై చేస్తానండి. ఒక 10 మినిట్స్ 20 మినిట్స్ మనం ఇలా నానబెట్టి పెట్టుకున్నామంటే అండి ఇంకా బాగా మంచి టేస్ట్ వస్తుంది. ఇలా ఉంటుందండి ప్రాసెస్ అంతా. నేను ఫ్రై చేసి మీకు చూపిస్తానండి. చూడండి, ఇప్పుడు మనం చికెన్ కట్ చేసి మసాలా పెట్టుకొని మనము నానబెట్టుకున్నాం కదండి. ఇప్పుడు మనం ఫ్రై ఎలా చేసుకోవాలి, ఫ్రై చేస్తానండి. ఈ పొద్దు లంచ్కి అండి ఇది. చూడండి, ఇలా ఫ్రై చేసుకున్నాను. మనం ఇంట్లో సింపుల్గా చేసుకొని తినొచ్చండి. బాగా టేస్ట్ బాగుంటుందండి. ఈ ప్రాసెస్లో చేసుకుంటే చాలా బాగా టేస్ట్ కుదురుతుంది. ఈజీ ప్రాసెస్లో అయిపోతుందండి. తెలియని వాళ్ళు కూడా సింపుల్గా చేసుకోవచ్చండి. చూడండి, ఇలా ఫ్రై చేసుకున్నాము. మనం చికెన్ మొత్తం ఫ్రై చేసుకున్నామండి. ఇలా చూడండి, చాలా చక్కగా ఫ్రై అవుతుంది. ఇది చికెన్ ఫ్రై అండి. సింపుల్గా మనం ఇంట్లో బాగా టేస్టీగా లంచ్కి ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుందండి. పిల్లలు చాలా చక్కగా తింటారు. ఇలా ట్రై చేసుకోండి లంచ్లోకి. ఇలా చూడండి, మొత్తం నేను చికెన్ ఇలా ఫ్రై చేసుకున్నాను. ఇలా ఫ్రై అవుతుంది చూడండి. ఇలా మొత్తం నేను ఫ్రై చేసుకొని ఈ బాక్స్లో పెట్టుకుంటానండి. మనకు వేడిగా అట్నే ఉంటాయి. ఇలా చూడండి, మొత్తం అంతా మనము ఫ్రై చేసుకున్నాము. ఇలా నీట్గా అంతా మనం ఫ్రై చేసుకున్నామండి. ఇలా చూడండి, ఇలా చక్కగా మొత్తం చికెన్ మనం ఫ్రై చేసుకున్నాము. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇలా ఫ్రై చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.